అభివృద్ధి పేరుతో నల్లగొండ పట్టణంలో ప్రజల ఆస్తులను కొల్లగొట్టే ప్లాన్ చేశారు కాంగ్రెస్ నాయకులు. బైపాస్ రోడ్డును దారి మళ్లించి సామాన్యులకు బలి చేస్తున్నారు. రూపాయి కూడబెట్టి కొనుక్కున్న ఇళ్లు, పొలాలు నేషనల్ హైవే విస్తరణకు బలైతుంటే సామాన్య జనం బోరుమంటున్నారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇలాఖాలో ఇది జరగడం కొసమెరుపు. నేషనల్ హైవే అథారిటీ ఆధ్వర్యంలో నకరికల్ నుంచి మాచర్ల దాకా జాతీయ రహదారి నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పానగల్ వరకు రోడ్డును పూర్తి చేసింది. ఇప్పుడు నల్గొండ టౌన్ నుంచి రోడ్డు విస్తరించే పని మిగిలింది. అయితే ఇక్కడే సమస్య వచ్చి పడింది. పానగల్ నుంచి నల్గొండ టౌన్, సావర్కర్ నగర్, రామగిరి, ట్రాక్ టవర్ సెంటర్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగా నాగార్జున సాగర్ హైవేకు కలపాలని NHAI ముందుగా ప్లాన్ చేసింది. దీన్ని వ్యాపారులు మూకమ్మడిగా వ్యతిరేకించారు. ఈ విషయం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వద్దకు వచ్చింది. ఇక్కడే మంత్రి గారు అతి తెలివి ప్రదర్శించారు. పట్టణంలో వ్యాపారస్తుల ఆస్తులు పోకుండా బైపాస్ రోడ్డు ప్లాన్ మార్చేశారు. ఇప్పుడు అనుకోకుండా ఇప్పుడు 3 రోడ్లని సర్వేలు చేసి ఇండ్ల మధ్యలోకి వెళ్ళి ఇప్పుడు ప్లాట్లు ఇండ్లు పోయేటట్టుగా 3 ఆప్షన్ పెట్టి తీస్తుండ్రు. దానివల్ల చాలా ప్లాట్లు ఇండ్లు పోతున్నవి. ఆడపిల్లకి ఇప్పుడు గతంలో మేము కొనుక్కున్న ప్లాట్ ఇప్పుడు కొనలేని పరిస్థితి మాది. ఇప్పుడు మేము మా పాప అల్లుడు ఫ్యామిలీ గొడవలు జరుగుతున్నవి. దయచేసి ముఖ్యమంత్రి మన మినిస్టర్ గారు వెంకటరెడ్డి గారు దయచేసి ఈ ఆప్షన్ మూడో సర్వేను రద్దు చేసి ఆప్షన్ 1లో పెట్టగలని మా యొక్క విన్నపము. దీనికోసం మొత్తం 3 ఆప్షన్లను రెడీ చేశారు. ఇందులో మొదటి 2 ఆప్షన్లను పక్కన పెట్టి 3వ ఆప్షన్ను ఓకే చేశారు. ఈ ప్లాన్ లో భూములు కోల్పోయే వారిలో పేదలు, మధ్యతరగతి రైతులు ఉన్నారు. పానగల్ నుంచి మర్రిగూడెం చౌరస్తా, SLBC రోడ్ నుంచి నాగార్జున సాగర్ హైవేకి కలిపి బైపాస్ వేయాలనేది ఈ అలైన్మెంట్ మ్యాప్. ఇలా అయితే దాదాపు 3000 మంది నిరుపేదలు తమ ఆస్తులు కోల్పోతారు. వ్యాపారులను కాపాడడం కోసం మొదటి అలైన్మెంట్ మార్చారని బాధితులు ఆరోపిస్తున్నారు. మంత్రి గారితో దగ్గరికి పోయి విన్నపం చేసుకుంటే కేవలం 50-60 మంది మాత్రమే ఉన్నారు బాధితులు, అంతకన్నా ఎక్కువ లేరంటున్నారు. దాదాపు 2000 పైన చిలుకు బాధితులు ఉన్నారు. ఇక్కడ కావాలంటే డాక్యుమెంట్స్ కూడా పరిశీలించి మీరు సరైన నిర్ణయం చేయగలని కోరుతున్నాం. సార్, ఈ బైపాస్ అనేది ఎవరి కోసం సార్? ఈ బైపాస్ అనేది నల్గొండ ప్రజలకి కాదు అనుకుంటున్నాను నేను. ఒకరిద్దరు స్వలాభ ప్రయోజనాల కోసం ఈ బైపాస్ వేస్తున్నారు. ఈ బైపాస్ అనేది ఛత్తీస్గఢ్ నుంచి నకర్కల్లు, సాగర్ హైవే, మాచర్లకు వెళ్తుంది సార్. ఈ నల్గొండ ఈ బైపాస్ని సిటీ బయటంగా తీసుకొస్తే నల్గొండ సిటీ డెవలప్మెంట్ అవుతుంది. నల్గొండలో మీకు చిరస్థాయిగా మీ పేరు ప్రజల గుండెల్లో ఉండాలంటే మీరు ఆప్షన్ 2 కానీ ఆప్షన్ 1 కానీ మున్సిపాలిటీ పరిధి బయట నుంచి చేయండి. సిటీ ఫ్యూచర్ డెవలప్మెంట్ బాగుంటుంది అని మేము కోరుకుంటున్నాం సార్. మేము అందరం మన మంత్రి వెంకట సార్ని కలిసాం. మేము కలిస్తే సార్ ఏమంటున్నా అంటే అక్కడున్న మార్కెట్ వాల్యూ ప్రకారం మీకు ప్లాటు రేటు కట్టిస్తాం, లేకపోతే ఇండ్లు పోయిన వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాం అని వాళ్ళు కరాఖండిగా వాళ్ళు ఆప్షన్ 3 వాళ్ళు ఫిక్స్డ్ అయినట్టుగా మాకు అనిపిస్తుంది సార్. ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు సార్ వాళ్ళు ఆల్రెడీ. మరోవైపు కాంగ్రెస్ నాయకుల భూములు పోకుండా ప్లాన్ మార్చారని బాధితులు చెబుతున్నారు. ఈ విషయంలో కోట్ల రూపాయలు చేతులు మారాయని ఆరోపిస్తున్నారు. అమాయకుల నోట్లో కాంగ్రెస్ నేతలు మట్టి కొట్టారని విలపిస్తున్నారు. 14 ఏళ్ళ కష్టం ఉంది సార్ నాకు. నా ఇంట్లో నాకు ఎలాంటి వ్యవసాయ భూమి లేదు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కూడా లేదు సార్. ఒక హ్యాండిక్యాప్డ్ అయ్యింది కూడా సంపాదించుకొని ఓ 10 లక్షలు వెనకేసుకొని ఇంకో 15 లక్షలు అప్పు తెచ్చుకున్నాను సార్. నేను తెచ్చుకొని ఇల్లు కట్టుకొని మొన్న డిసెంబర్ 10కే నేను నా ఇంట్లోకి వచ్చాను. వచ్చి 1 ఇయర్ కూడా అవ్వట్లేదు సార్. ఇంతలోపు నా ఇల్లు పోతుంది. నేను ఒక వికలాంగుని సార్, నాకు ఎలాంటి సపోర్ట్ లేదు. దయచేసి మాలాంటి చిన్న చిన్న వాళ్ళని జీవితాలతో ఆడుకోకుండా మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం. 1, 2 ప్లాన్లో కాంగ్రెస్ నాయకుల వ్యవసాయ భూములు ఉన్నాయని, వాటికి ఇబ్బందులు లేకుండా 3వ ఆప్షన్కు ఆమోదం తెలిపారని వాపోతున్నారు. ఇదంతా మంత్రి కోమటిరెడ్డికి తెలిసే జరుగుతోందని చెబుతున్నారు. 2011లో 200 గదాల ప్లాట్ కొనుక్కున్నాను. 2011 నుంచి 13 సంవత్సరాలు కష్టపడితే ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాను. నాకు మున్సిపాలిటీ పర్మిషన్ ఇచ్చారు. కనీసం సంవత్సరం కూడా నివాసంలో ఉండకుండా ఇవాళ ఇల్లు కూడా కొడుతురంటే ఎంత బాధ అనిపిస్తుంది. నాకు 2 పిల్లలు ఉన్నారు. పిల్లల పెళ్ళిళ్ళు ఎట్లా చేసుకోవాలి? ఇంక నేను 13 సంవత్సరాలు కష్టపడితేనే ఒక ఇల్లు కట్టుకున్నాను. ఇది ఇల్లు కూడా కొట్టినాక మళ్ళీ ఇప్పుడు నేను ఇల్లేం కట్టుకోవాలి? నేను పిల్లల పెళ్ళిళ్ళు ఎడ చేయాలి? ఇది మాత్రం మంత్రి గారికి
ధర్మం కాదు. దీన్ని ఈ రోడ్డును క్యాన్సిల్ చేసుకోవాలి అని నేను కోరుతున్నాను. ఈ మంత్రి గారి కాడికి పోతే ఉదయం 4 గంటలకు లేచి హైదరాబాద్ ఇంటికి పోతే ఇంటికాడ నుంచి ఎవరు నాయకులు వస్తేనేమో లోపలికి పిలుచుకుంటున్నాడు, మమ్మల్ని మాత్రం ఏమో పక్కకు నిలబెట్టిండు. తర్వాత మమ్మల్ని క్యాంప్ ఆఫీస్కు రమ్మన్నాడు, అక్కడ పోయి గంట సేపు నిలబెట్టాడు. కనీసం 5 నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా మీరు వెళ్ళిపోండి, నేను చూస్తాను చేస్తానని మాత్రం ఇది మాత్రం మంత్రి గారికి ధర్మం కాదు. ఇదే విధంగా అదే రోడ్డు వస్తే మా బతుకులు రోడ్డు మీద పడతాయి. మేము నలుగురం, మా భార్య, నేను, మా పిల్లలిద్దరం ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ప్రాణాలు పోయినా సరే తమ భూములు ఇచ్చేది లేదని బాధితులు తెలిసి చెబుతున్నారు. ఒకవేళ అలా జరిగితే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి రాజకీయ సమాధి తప్పదని హెచ్చరిస్తున్నారు. నేను రీసెంట్గా 6 months అయింది సార్ ఇల్లు కట్టుకొని. ఈ మధ్యన వచ్చి రింగ్ రోడ్ వస్తున్నారు వచ్చేసి మా ఇంటి ముందలే రాయబెట్టారు సార్. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 తీసుకురట. ఆప్షన్ 3 యాక్సెప్ట్ చేసిరట. తీసుకొచ్చి మున్సిపాలిటీ పరిధి లిమిట్ లోపలంగా రోడ్ తీసుకొస్తారు సార్. దయచేసి ఇది క్యాన్సిల్ చేయండి. ఏ ఒక్క కాంగ్రెస్ లీడర్ దగ్గర పోయినా కూడా సరిగా రెస్పాండ్ అవ్వట్లేరు. ఏ కౌన్సిలర్ కాడ పోయినా ఇల్లు పెద్ద స్కామ్ జరుగుతుంది సార్, మీ ఇన్వాల్వ్ కామని మాట్లాడుతారు కౌన్సిలర్లు కూడా. దయచేసి ఈ ఇల్లు ఏం జరుగుతుందో, నల్గొండలో ఏం జరుగుతుందో తెలియట్లేదు సార్. దయచేసి మున్సిపల్ పరిధి బయటంగా రోడ్ వేయగలరని విన్నవిస్తున్నాం సార్. మంత్రి గారి దగ్గరికి 2-3 సార్లు మేము పోయే ప్రయత్నం చేసాం, పోయినాం కూడా. వారు స్పందించలేదు. ఎంతసేపు ఉన్నా మీకు కాంపన్సేషన్ విషయం మాట్లాడదాం తప్ప రోడ్డు మాత్రం నా చేతులు లేదన్నాడు. ప్రతి ఒక్కరు కూడా అనుకునేది ఏంటంటే మంత్రి గారే ఈ శాఖ మాత్యులు, వారు మాకు తెలియదంటే దీన్ని మనం ఎవరు చెప్పుకోవాలి, ఎవరు దిక్కులేని ఉద్దేశంతో మేము ఇన్ని రోజులు కూడా సార్ ఏమంటే ప్రతిరోజు కూడా పోయి వేడుకున్నాం, కాలు పట్టుకున్నాం, వేలు పట్టుకున్నాం, అన్ని ప్రయత్నాలు కూడా చేసినాము. ఏ ప్రయత్నం చేసినా కూడా సార్ మాత్రం కాంపన్సేషన్ విషయం మాట్లాడడం తప్ప రోడ్డు మాత్రం క్యాన్సర్ కాదు, నా చేతులు లేదు, ముఖ్యమంత్రి చేతులు లేదని చెప్పి అన్నాడు. అందులో మేము నిరాశ చెందినాము. ప్లాట్ మాత్రం 2000 పైన పైచులుకున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ వాల్యూకు లేదా ప్రైవేట్ వాల్యూకి చాలా తేడా ఉంది. అందుకే ఎక్కువ మంది బాధపడుతారు. అదే వ్యవసాయ భూములు అయితే కొంత భూమి పైన కొంత భూమి మిగిలితే దాంట్లో వాళ్ళకు ఈ నష్టాలను కూడుకునే వాళ్ళు. ఇలా మాత్రం రూపాయలు లాస్ అయ్యి అందరూ ఆడబిడ్డలకు వాళ్ళకి ఇచ్చుకొని అప్పులు తెచ్చుకొని బాగుపడదామని చేసిన వ్యక్తులు తప్ప ఇలా ఎవరు కూడా డబ్బులు ఉండి కొని అక్కడ వేసిన భూములు కానీ ప్లాట్లు కానీ లేవు. దయచేసి మంత్రి గారు దీని మీద స్పందించి ఆలోచించి ఇంతమంది బాగు చేయగలరని మేము మనవి చేస్తున్నాం. కాంగ్రెస్ నాయకులు అధికార మదంతో ప్రజల రక్తాన్ని తాగుతున్నారని బాధితులు వాపోతున్నారు. నష్టం తక్కువగా జరిగే మొదటి ప్లాన్ ప్రకారం బైపాస్ రోడ్డు వేయాలని సూచిస్తున్నారు.